ఎస్ఏపికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న. తంతువు పొడవు వల్ల ఫోర్స్ జనరేషన్ అయితే ఈ విధంగా పిలుస్తారు. అంటే తంతువు అంటే కండరం యొక్క తంతువు అని, మజిల్ ఫైబర్. అంటే పొడవుగా మారితే ఫోర్స్ జనరేట్ అవుతుందంట. దీని కింద ఆప్షన్లు చూస్తే కేంద్రీకృత సంకోచం, ఐసోమెట్రిక్ సంకోచం, ఐసోటోనిక్ సంకోచం, విపరీత సంకోచం అని ఇచ్చాడు. కేంద్రీకృత అంటే కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్. కాన్సెంట్రిక్ అంటే కండరం చిన్నగా అవ్వడం. ఇక్కడ పొడవు అని ఇచ్చాడు. పొడవు అని ఇస్తే వ్యాకోచించడం అంటే ఎసెంట్రిక్ కాంట్రాక్షన్. ఆప్షన్ వచ్చేసి మనము ఇక్కడ డి అంటే 4గా చెప్పుకోవచ్చు, విపరీత సంకోచం. మరి ఐసోమెట్రిక్ అంటే కండరం ఏదైనా పనిలో పాల్గొన్నప్పుడు కండరానికి పొడవు ఉండదు, పొట్టి ఉండదు. అంటే అందులో ప్రభావానికి లోనవ్వదనమాట. దాన్ని మెట్రిక్ అంటారు. మరి టోనిక్ అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ల కోసం పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి 799తో.